బయట వర్షం పడుతుందిరా, రాత్రికి ఇక్కడే ఉండు, ఉదయం వెళ్దు గాని. అవునా? సరే ఇప్పుడే వస్తా ఉండు. A few moments later. వెళ్ళొద్దన్నా కదరా, ఎక్కడికి వెళ్ళావు? ఆ చేతిలో బ్యాగ్ ఏంటి? రాత్రికి ఇక్కడే ఉండమన్నావు కదరా, ఇంటికి వెళ్ళి డ్రెస్ తెచ్చుకున్నాను. అలా కాదురా మీరు ఇప్పుడు కూడా ఓపెన్ చేయండి. హీరోలు వచ్చారా? వీడా వీని చూసి షాక్ అవుతానా? ఎవర్రా మీరు? తన వెంట ఎందుకు పడుతున్నారు? వీడు పెద్ద తోపు. రే బక్కోడా, దాని గురించి నీకు తెలీదు, మర్యాదగా పక్కకు తప్పుకో. బెల్లం చుట్టూ ఈగల వాళ్ళనట్టు దీని వెంట పడుతున్నారేంట్రా? ఏమైంది? ఏమైందా? అది రాత్రంతా మాతో సిట్టింగ్ వేసి మేము పడిపోయాక మా మెడలో గొలుసు పరుసు డబ్బులు మింగేసి ఇప్పుడు పారిపోతుంది. దీన్ని ఊరికే వదిలిపెట్టము. పిల్ల చూడటానికి బాగుంది, ఇలా డబ్బులు మనం ఇచ్చేసి పిల్లని సెట్ చేసుకుందాం. మరి మీకు ఎంత ఇవ్వాలి? అది కొట్టేసి మొత్తం 30,000 దాకా ఉంటాయి. ఓ సంతేనా? నేను ఇస్తా ఉండండి. నా పర్సు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నీకుంది పోలీస్ స్టేషన్ కి. కానిస్టేబుల్, వీడిని ఇంత ముందు పట్టుకున్నాం కదా, వీడు మళ్ళీ ఏం చేశాడు? సార్, వీడింటి పక్కనే ఉన్న శ్మశానంలో సమాధుల దగ్గర నీళ్లు పోస్తున్నాడు సార్. సమాధులకి నీళ్లు పోస్తున్నాడా? ఎందుకురా? సార్, రాత్రిపూట శ్మశానంలో దాహం దాహం అని శబ్దాలు వినిపిస్తున్నాయి సార్, అందుకే వెళ్ళి నీళ్లు పోస్తున్నాను. తప్పేమిటి? మనుషులు మంచోడు కాదు సార్, వీడందరికి ఇలానే అబద్ధం చెబుతున్నాడు. మరి నిజమేంటి? వీడు శ్మశానంలో సమాధుల పక్కనే చిన్న మొక్కలు పెంచి వాడికి నీళ్లు పోస్తున్నాడు సార్. అంతేనా? మొక్కలు పెంచితే తప్పేంటయ్యా? వాడికి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి వ్యవసాయానికి ప్రోత్సహించాలి గాని. నువ్వు ఒక్కడే కోడిముడ్లో వేలెట్టావు, వాడు శ్మశానంలో పెంచితే గంజాయి మొక్కలు. అమ్మ మొగుడులాగా రే మామా, నేను ఈ రోజు నుంచి డబ్బాలో సేవింగ్స్ మొదలు పెడదాం అనుకుంటున్నారా? చిటికలే నువ్వు అనుకుంటే అవుద్ది సామే. మొదటి రోజు ఈ రోజు 200 వేద్దాం. ఓకే ఓకే. రెండో రోజు ఈ రోజు 500 వేద్దాం. కొన్ని రోజుల తర్వాత అమ్మయ్యా, గల్లా పెట్టి నిండింది, వెళ్ళి సేవింగ్స్ ఎంతో చూద్దాం. రే మామా, ఇక్కడ నా గల్లా పెట్టే. అమ్మ పలుకు జగద్, అమ్మ పలుకు. ఈ సరుకంతా గోవింద. సారీ. పోతా పోతా పైసలన్నీ ఈ నోట్ చినిగింది కదరా, ఎలా మార్చాలి? పోరి పోరి అంటూ ఐడియా. చెప్పన్నా. ఒక ఫెవికిక్ ఇవ్వన్నా. సరే. ఎంతన్నా? 5 రూపాయలు అన్నా. ఇంకా 5 రూపాయలు ఉన్నాయన్నమాట. అన్నా లేసివ్వు. మొత్తం 10 రూపాయలు అయిందన్నా. ఒక నిమిషం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? పోతా పోతా పైసలన్నీ అక్కబోతావా? వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా ఇదిగో అన్న 10 రూపాయలు. వేడి వేడిగా చాయ్, వేడి వేడిగా చాయ్. అన్నా ఒక టీ ఇవ్వు. నాకు బూస్ట్. ఇదిగో అన్నా. అబ్బా, ఈ శీతాకాలంలో మీరు పెట్టిన టీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరన్నా. ఇదిగో అన్న టీ డబ్బులు. పర్వాలేదన్నా, మీరు మా డైలీ కస్టమరే కదా, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి. కస్టమర్ ఈస్ కింగ్, కింగ్ ఈస్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. సరే అన్న, ఉంటా. Several days later. అబ్బా, ఈ ఎండాకాలంలో మీరు పెట్టిన జ్యూస్ తాగుతుంటే ఆ ఫీలింగే వేరన్నా. ఆ? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కస్టమర్ ఈస్ కింగ్, కింగ్ ఈస్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. మనోడు అనుకున్నారు, పకోడు మీరు. హాయ్ పూకి. పూకియా? పూకి పూకి అంటే తెలుగు భాషలో ఫ్రెండ్ అని అర్థం. ఓహో, అది కూడా తెలుసు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు వయసు, వాళ్ళు ఒక పిచ్చి పూకి గాళ్ళు. నా కొడక ఓసలి నా కొడక. పూకి అంటే ఫ్రెండా? ఐడియా. వెళ్ళి మా నాన్నని పూకి అని పిలుద్దాం, అడిగితే ఫ్రెండ్ అని చెప్దాం. ఇక అయిపోయింది నా కొడక. చెప్తే వినరా? పూకి పూకి. ఏమన్నావురా? పూకి. నా కొడక, నన్నే తిడతావురా? అది కాదు నాన్న. నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పిన దాకా ఉంటాడండి. ఆగరా కొడక, నీకు ఎన్ని గుంటెలరా? పూకి అని అందుకే కొడుతున్నాడు ఈ పిచ్చి పుగ్గాడు. నీ అవ్వ. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వాడే ఉద్దేశంతో అన్నాడు.
ఏది కూడా కలిసి రావట్లేదా ఆర్సీబీకి? ఇప్పుడు 6 కొడతాడు చూడు. కాదు 4 కొడతాడు చూడు. ఏంది మావా ఇట్టా అవుట్ అయ్యాడు? నేనంటే కళ్ళు మూసుకొని 6 కొట్టేవాడిని. పొట్టి నా కొడతా కుత్తు మూసుకో. కంగారు పడకండి, తర్వాత ప్లేయర్ 6 కొడతాడు చూడండి. లాస్ట్ బాల్ సిక్సర్ మనదైతే అవును మావా 6 కొట్టాడు. ఇప్పుడు క్యాచ్ వెళ్ళి అవుట్ అవుతాడు చూడండి. ఏంది ఇదే? అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు మావా? ఎందుకంటే మీరు చూస్తుంది ఆల్రెడీ జరిగిపోయిన మ్యాచ్ కాబట్టి, అది కూడా యూట్యూబ్ లో చూస్తున్నారు. ఈసారి ఐపీఎల్ ఏ టీం గెలుస్తుందిరా? ఈసారి ఐపీఎల్ లో ఇండియానే గెలుస్తుంది మావా. నిజం చెప్పండి రా, మీరు క్రికెట్ ఎందుకు చూస్తున్నారు? క్రికెట్ లో కెమెరామెన్ మంచి మంచి అమ్మాయిలను చూపిస్తున్నాడు. బాగున్నారు కదా అని చూస్తున్నాం మావా. మీరు ఆగండి రా, బౌలింగ్ వేసిన టీం బ్యాటింగ్ ఆడుతుంది. కోహ్లీ ట్రయల్స్ ఆడుతున్నాడు చూడండి. ఐపీఎల్ లో ట్రయల్స్ ఎందుకు వేస్తారా? బ్యాటింగ్ బాబా. ఈడెవడ్రా కొత్తోడు? ఏయ్ నా బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. ఏసే నీ బోసు, నమ్మకపోతే నీకే లాసు. ఇది నీకు నేను చెప్పే క్లాసు, వినకపోతే పగిలిపోతే నీ గ్లాసు. తప్పలు బ్యాటింగ్ బాబా, త్వరలో మా ఇద్దరికి పెళ్లి. మేము పెళ్లికి ముందు ఎలా ఉంటామో, పెళ్లి తర్వాత ఎలా ఉంటామో జ్యోతిష్యం చెప్పండి. పెళ్లికి ముందు గోపి, ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? చచ్చా, ఆలోచనే లేదు. నన్ను ప్రేమిస్తున్నావు కదా, 24 గంటలు అదే ధ్యాస. నన్ను ఎప్పుడు మోసం చేయవు కదా. చచ్చినా చేయను. నన్ను కిస్ చేస్తావా? ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను? నన్ను కొడతావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నేను నిన్ను నమ్మచ్చా? Yes. Hi, I'm Fahim Abdullah. My latest song, Sayara. వదిలి వెళ్ళిపోతావా? చచ్చా, ఆలోచనే లేదు. నన్ను ప్రేమిస్తున్నావు కదా, 24 గంటలు అదే ధ్యాస. నన్ను ఎప్పుడు మోసం చేయవు కదా. చచ్చినా చేయను. నన్ను కిస్ చేస్తావా? ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను? నన్ను కొడతావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నేను నిన్ను నమ్మచ్చా? Yes. పెళ్లికి తర్వాత అంతా రివర్స్ లో జరుగుతుంది. గోపి, Yes. నేను నిన్ను నమ్మచ్చా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నన్ను కొడతావా? ఆ అవకాశం ఎందుకు వదులుకుంటాను? నన్ను కిస్ చేస్తావా? చచ్చినా చేయను. నన్ను ఎప్పుడు మోసం చేయవు కదా. 24 గంటలు అదే ధ్యాస. నన్ను ప్రేమిస్తున్నావు కదా. చచ్చా, ఆ ఆలోచనే లేదు. నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నా. గోపి, అంటే పెళ్లి తర్వాత మార్పు చెందిన వాడే మనిషి. లెట్స్ బ్రేకప్. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఏ మావా, నేను మీ చెల్లిని ప్రేమిస్తున్నా. ఈ లవ్ లెటర్ మీ చెల్లికి ఇవ్వు. ఎంత ధైర్యం రా నీకు? ఏయ్, మా చెల్లి లవ్ లెటర్ నీకు ఇవ్వమంది. లవ్ లెటర్ ఇస్తే సరిపోతుందా? ఆ చెల్లికి నీ నెంబర్ కూడా ఇమ్మంటావా? ఇదేంటైతే అశోకుడు చెట్లు ఎందుకు నాటాడు? సామాన్లు బాగుండాలంటే. అరే గోపి, నువ్వు చెప్పరా, అమ్మాయిలు వర్క్ చేయని ప్లేస్ ఏంది? ఫైర్ డిపార్ట్మెంట్ సార్. వెరీ గుడ్. ఎందుకో చెప్పగలవా? అమ్మాయిల పని నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం కాదుగా సార్. ఏ సాయి, నువ్వు పెద్ద ఏం చేస్తావురా? పెళ్లి చేసుకుంటా. అది కాదురా, ఏమవుతావు అని అడుగుతున్నా. పెళ్లి కొడుకుని అవుతా సార్. నా ఉద్దేశం పెద్ద ఏం సాధిస్తావని. చెల్లెమ్మక పెళ్ళంట. పెళ్లి కూతుర్ని. పెద్ద మీ అమ్మ నాన్నల కోసం ఏం తీసుకొస్తావురా? మంచి కోడల్ని. మీ నాన్న నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు రా అసలు? మనవడిని, మనవరాల్ని. రే బాబు, ఇంతకి నీ ఆశ ఏంట్రా అసలు? మేమిద్దరం మాకిద్దరు, మేమిద్దరం మాకిద్దరు. ఏరా సోంబేరి, చెప్పవే చెంబాడి. నన్ను నిజంగా లవ్ చేస్తున్నావారా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది చెంబాడి? ఏం లేదురా సోంబేరి, నువ్వు నన్ను మోసం చేస్తున్నట్టు నిన్న రాత్రి కల్లో వచ్చింది. ఆ కళ నిజమైతే ఎంత బాగుంటుందో. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు చెంబాడి, కళలో నిన్ను మోసం చేస్తే నువ్వేం చేసావా అని ఆలోచిస్తున్నా. నేను నిన్నేం చేస్తానురా సోంబేరి? నాకు తెలుసు చెంబాడి, నువ్వేం చెయ్యవు. జస్ట్ మా నాన్నకి చెప్పి నిన్ను ఎన్కౌంటర్ లో లేపించా. ఎన్కౌంటర్ ఏంటి చెంబాడి? నీ నాన్న పోలీసా? కాదురా. కుక్కలు కాల్చే గన్ను కొన్నాడా? లేదురా, మరి ఎన్కౌంటర్ ఎలా చేశాడు? మా నాన్న ఆర్మీ కాబట్టి. ఏంటి, మీ బాబా ఆర్మీయా? అవును.
శ్మశానంలో చెప్పారా? వీడికి మా నాన్న ఆర్మీ అని చెప్పేసరికి దర్చుకున్నట్టున్నాడు. ఇక డైలీ దీన్ని నా ఖర్చులకి వాడుకుంటా. వాళ్ళ బాబు ఆర్మీ అంట, దీన్ని వాడుకుంటే రోజు మిలిటరీ మందు తాగొచ్చు. పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. ఐ లవ్ యూ. నా జాబ్ పోయి 1 month అవుతుంది. నేను ఐ లవ్ యూ అని చెప్దాం అనుకున్నా, కానీ చెప్పలేకపోతున్నా. నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది, 3 days అవుతుంది. ఐ లవ్ యూ. ప్రేమ 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 ప్రేమించడం నేరమా. నాయనా, ఈ ఇంట్లో దెయ్యం ఉంది. నాన్న, ఎవరైనా స్వామీజీని పిలిపించండి. నీకేరా ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. చచ్చిన మీ తాతగారు ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆయన పిలిచి డబ్బులు కొట్టేసి ఆయన పగబట్టాడా? ఆయన ఆఖరి కోరిక తీర్చడానికి నువ్వు 5 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 5 సంవత్సరాలు వెనక్క. పాకిస్ పాక్ పాకిస్ పాక్ 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 కరే పాక్. తాత, ఎవరా నువ్వు? నేలమైన మనవడవా? కాదు తాత. పోనీ పోలమ్మ మనవడవా? అబ్బా కాదు తాత, రత్తాల మనవడవి కదా. ఒరే నీ అబ్బా తాత, నేను నీ కొడుకు గోపాలం కొడుకుని. మనవడా, నువ్వెప్పుడు పెద్దోడు అయ్యావురా? నేను 2025 ఫ్యూచర్ నుంచి వచ్చాను తాత. నీ కోరిక ఏంటని చెప్పు, తీరుస్తాను. ఒక మ్యాన్షన్ హౌస్ ఫుల్ తీసి మనవడా. తాత, జేజీ చచ్చినాక నువ్వు సింగిల్ గా ఎలా ఉంటున్నావు తాత? నేను సింగిల్ గా ఉన్నానని ఎవరు చెప్పారా? ఫ్రెండ్ యాప్ వాడుతున్నాగా. ఫ్రెండ్ యాప్? అవును మనవడా, ఫ్రెండ్ యాప్ లో నువ్వు కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ కూడా చేయొచ్చు, తెలీదా? అమ్మాయిలు అనుకో, అందులో వచ్చిన గిఫ్ట్లను రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదిగో నీకు బోర్ కొట్టింది అనుకో, ఫ్రెండ్ యాప్ లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ప్లే స్టోర్ లో ఈ యాప్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. నేను నీ కోరిక తీరుతామని